బంగారం వెండి ధరల్లో డౌన్ ట్రెండ్ మొదలైందా? పసిడి పరుగులకు బ్రేక్ పడినట్లేనా? బంగారం వెండి ధరలు భారీగా తగ్గుతాయంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న రేటు సగానికి సగం పడిపోతుంది అనే అంచనాలున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,30,570 రూపాయలు. 12 ఏళ్ల తర్వాత నిన్న ఒక్కరోజే 6.3% తగ్గింది గోల్డ్ రేట్. త్వరలో బంగారం ధర 1,00,000 దిగువకు వస్తుందంటూ లెక్కలేస్తున్నారు. గోల్డ్ రేట్స్ లో 50 ఏళ్ల కిందటి పరిస్థితుల్ని గుర్తు చేస్తున్నారు నిపుణులు. 1970, 1980లో 623% పెరిగింది బంగారం ధర. ఆ వెంటనే 57% పతనమైంది. తర్వాత 20 ఏళ్లు స్లో డౌన్ అయింది. మళ్ళీ బులియన్ మార్కెట్ లో అలాంటి పరిస్థితులే వస్తున్నాయా? గోల్డ్ సిల్వర్ రేట్లలో డౌన్ ట్రెండ్ మొదలైంది. అంతర్జాతీయంగా పరిస్థితుల్ని ప్రభావితం చేస్తున్నాయి ట్రంప్ నిర్ణయాలు. సో ఏంటి అసలు ఈ గోల్డ్ పరిస్థితి ఏంటి? ₹1,00,000 వెళ్ళిపోయింది. తగ్గుతుందా పెరుగుతుందా? అందరు అపోహ ఏంటంటే గోల్డ్ తగ్గదు, గోల్డ్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ హిస్టరీ చూస్తే గోల్డ్ 1-2 ఇయర్స్ కాదు, 2 decades 20 సంవత్సరాల పాటు గోల్డ్ రేటు తగ్గి ఉంది. 1947లో 10 grams గోల్డ్ ప్రైస్ 88 రూపీస్ ఉంది. అంటే పర్ గ్రామ్ 8 రూపీస్. అది మళ్ళీ 1959కి అంటే 12 years తర్వాత 100 రూపీస్ అయిపోయింది. 12 yearsలో 88 నుంచి 100 అంటే ఏం పెరిగింది లేదు. కానీ 1959 నుంచి మళ్ళీ మీరు చూస్తే 1966లో కూడా 83నే ఉంది. 47లో 88, 66లో 83. 19 years తర్వాత ప్రైస్ తగ్గింది. అంటే గోల్డ్ ప్రైస్ 19 ఏళ్ల పాటు ఇంచుమించుగా 2 దశాబ్దాల కాలం గోల్డ్ ప్రైస్ తగ్గింది. ఈ డేటా చూడాలి. ఫస్ట్ అందరు ఎమోషనల్గా గోల్డ్ తగ్గదు, ఎప్పుడు తగ్గలేదు, మేము చూడలేదు అంటారు. మీరు అబ్జర్వ్ చేయలేదు. సో ఈ వీడియోలో మనం అసలు గోల్డ్ ప్రైస్ చాలా ఎక్కువైపోయింది కదా, ₹1,00,000 వెళ్ళిపోయింది. అట్లీస్ట్ ఆ ₹1,00,000 స్టే అవుతుందా, లేకపోతే మిడిల్ క్లాస్కి కొంచెం అఫోర్డబుల్గా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే అసలు అందనంత దూరంగా పెరిగిపోతున్నాయా, ఏ టైం ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఆన్ గోల్డ్, ఇలాంటి విషయాలు మనం ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే. నమస్తే. సో ఏంటి అసలు ఈ గోల్డ్ పరిస్థితి ఏంటి? ₹1,00,000 వెళ్ళిపోయింది. ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు తగ్గుతుందా పెరుగుతుందా, వాట్ ఈస్ ద థింగ్? అందరూ ఒకటే పూజ చేస్తే జరిగిపోద్ది అన్నట్టుగా అందరూ 1,00,000 అవుతుంది అని పూనుకున్నారు. గట్టిగా అనుకున్నారు, రోజు అనుకున్నారు, అన్ని వేళలు అనుకుంటే 1,00,000 అయిపోయింది. తగ్గుతుందా పెరుగుతుందా, రెండు జరుగుతాయి. అయితే అందరు అపోహ ఏంటంటే గోల్డ్ తగ్గదు, గోల్డ్ పెరుగుతుంది అనుకుంటారు. మీరైతే ఏం చెప్తారు? గోల్డ్ తగ్గుతుందా రేట్ ఎప్పుడైనా? నేను ఇంతకుముందు ఒక 3 weeks బ్యాక్ ఒక గోల్డ్ షాప్ ఓనర్తో మాట్లాడితే తనేమో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ వి నెవర్ నో ఎప్పుడు తగ్గుతుంది ఏంటి అనేది అన్నారు. ఆయన చెప్పాడు, ఆయన గోల్డ్ ఎక్స్పర్ట్ కదా. కానీ ఇప్పుడు అందరూ ఏం చెప్తారంటే గోల్డ్ ఎప్పుడు తగ్గదు కదా, గోల్డ్ తగ్గదు కదా అన్నారు. కానీ హిస్టరీ చూస్తే గోల్డ్ 20 years పాటు 20 years తర్వాత కూడా గోల్డ్ తగ్గిన దాఖలాలు ఉన్నాయి హిస్టరీలో. 20 years, 1-2 months తగ్గుతుంది మళ్ళీ సెట్ అవుతుంది కదా. 1-2 years కాదు, 2 decades 20 సంవత్సరాల పాటు గోల్డ్ రేట్ తగ్గి ఉంది. సో అంటే గోల్డ్ ప్రైస్ ని గ్లోబల్ పారామీటర్ చాలా ప్రభావితం చేస్తారు. ఒక సింపుల్ చెప్పాలంటే గోల్డ్ పర్ ounce USDలో ఉంటుంది. రూపీ మార్క్ విలువను బట్టి మనకు ప్రైస్ ఉంటుంది. 2012లో మన దగ్గర గోల్డ్ వచ్చేసి 30,000 ఉంది ఫర్ 10 grams. అప్పుడు పర్ ounce గోల్డ్ ఇన్ US $1,600 ఉంది. ఇప్పుడు US లో $3,200 ఉంది. అంటే 2012 నుంచి ఇప్పటికి US లో గోల్డ్ ప్రైస్ డబుల్ అయింది, కానీ ఇండియాలో ట్రిపుల్ అయింది. అంటే ఎందుకు డిఫరెన్స్? ఇట్ ఈస్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయింది. డాలర్ వర్సెస్ రూపీ వీక్ అవటం వలన యుఎస్లోనేమో గోల్డ్ ప్రైస్ డబుల్ అయితే 2012 నుంచి ఈ రోజుకి ఇండియాలో ట్రిపుల్ అయింది. దిస్ వన్ సింపుల్ పారామీటర్. రూపీ వాల్యూని బట్టి కూడా గోల్డ్ ప్రైస్ ఉంటుంది, ఎందుకంటే మనం ఇది ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెవరల్ గ్లోబల్ పారామీటర్స్ మీద గోల్డ్ డిపెండ్ అయి ఉంటుంది. గోల్డ్ ప్రైస్ పెరగడానికి గత 4 ఏళ్ళుగా గోల్డ్ జాతకం బాగా నడుస్తుంది. రవి మహర్దశ నడుస్తుంది గోల్డ్కి. అంటే ఏ 3 monthsకి ఎక్కడో ఒక ప్రెజర్, ఇంటర్నేషనల్ గా గ్లోబల్ గా ఆ టెన్షన్ ఈ టెన్షన్, ట్రంప్ వస్తాడు, US ఎలక్షన్ వస్తుంది, అన్సర్టెనిటీ వస్తుంది, ఇట్లా అన్ని ఈ వారు ఏదో ఒకటి నడుస్తుంది. ఇవన్నీ ఫేవరబుల్ గా ఉండటం వల్ల గోల్డ్ పెరిగింది. ఇవన్నీ ఎవడు ప్రెడిక్ట్ చేయలేం కదా. సో గోల్డ్ ప్రైస్ ని ప్రెడిక్ట్ చేయటం తప్పు, కష్టం కాదు, దట్ ఈస్ రాంగ్. ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ లుకింగ్ అట్ ది హిస్టరీ. ఇప్పుడు 1947 నుంచి గోల్డ్ ప్రైస్ మనకి అవైలబుల్ ఉంది ఈరోజు త్రూ ద డేటా, గూగుల్ డేటా ప్రకారం. 1947 నుంచి కనుక మనం గోల్డ్ ప్రైస్ చూస్తే మనకి అర్థమవుద్ది అసలు గోల్డ్లో ఏం జరుగుతుంది అని. మనం రీసెంట్ 3 years చూస్తే ఎక్సైట్ అయిపోతుంది, ఎందుకంటే 4 yearsలో గోల్డ్ డబుల్ అయింది.
2022లో 50,000 ఉన్న గోల్డ్ ఈరోజు 1,00,000 అయిపోయింది. 22 నుంచి 25కి 1,00,000 అంటే 3-4 ఏళ్ళకి డబుల్ అయిపోయింది కదా, కాబట్టి కొనరా అంటున్నాడు. నో, అది తప్పు. ఏదైనా లాంగ్ టర్మ్ యావరేజ్ చూడాలి. షార్ట్ టర్మ్ చూసి ఎప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్కి నిర్ణయాలు తీసుకోవద్దు. అది గోల్డ్ అయినా, ల్యాండ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, ఏదైనా సరే లాంగ్ టర్మ్ యావరేజ్ ఒక 10 years 20 years ఏం జరిగింది అది రైట్. కానీ 2 yearsలో పెరిగితే పెరుగుద్దని కాదు, తగ్గితే తగ్గుద్దని కాదు. గోల్డ్ కూడా లాంగ్ టర్మ్ చూడాలి. గోల్డ్ లాంగ్ టర్మ్ కనుక మనం చూడటం మొదలు పెడితే, మనం చార్ట్ డిస్ప్లే చేస్తాను నేను తర్వాత, 1947లో 10 grams గోల్డ్ ప్రైస్ 88 రూపీస్ ఉంది. అంటే పర్ గ్రామ్ 8 రూపీస్. అది మళ్ళీ 1959కి అంటే 12 years తర్వాత 100 రూపీస్ అయిపోయింది. 12 yearsలో 88 నుంచి 100 అంటే ఏం పెరిగింది లేదు. కానీ 1959 నుంచి మళ్ళీ మీరు చూస్తే 1966లో కూడా 83నే ఉంది. 47లో 88, 66లో 83, 19 years తర్వాత ప్రైస్ తగ్గింది. అంటే గోల్డ్ ప్రైస్ 19 ఏళ్ల పాటు ఇంచుమించుగా 2 దశాబ్దాల కాలం గోల్డ్ ప్రైస్ తగ్గింది. ఈ డేటా చూడాలి. ఫస్ట్ అందరు ఎమోషనల్గా గోల్డ్ తగ్గదు, ఎప్పుడు తగ్గలేదు, మేము చూడలేదు అంటారు. మీరు అబ్జర్వ్ చేయలేదు, అక్కడికి అలా అయింది. తర్వాత 1959లో 100 ఉంటే 1959లో 100 రూపీస్ ఉన్న గోల్డ్ 10 గ్రాము 1972లో 200 అయింది. 59 నుంచి 72 అంటే 13 ఏళ్ళు పట్టింది డబుల్ అవటానికి. 13 ఏళ్ళు పట్టింది డబుల్ అవటానికి. 13 ఏళ్ళలో డబుల్ అంటే 5% ఇచ్చినట్టే, గట్టిగా 4-5%. సో అది గొప్ప. కానీ దాని తర్వాత 1972 నుంచి 74కే 200 రూపాయలు ఉన్న 1972లో 200 ఉన్న గోల్డ్ 1974కి 500 అయిపోయింది. డబుల్ కన్నా ఎక్కువైపోయింది జస్ట్ ఇన్ 2 years. అది హిస్టారికల్లీ హైయెస్ట్ గ్రోత్. దట్స్ వాట్ హ్యాపెన్. డబుల్ ఇన్ 2 years అంటే మేబీ ఇయర్లీ 40% వచ్చింది. 40 వస్తే మళ్ళీ కాంపౌండర్లో మళ్ళీ 40. అది బిగ్గెస్ట్. 1974లో 500 ఉన్నది, మళ్ళీ 1980లో అది 1300 అయింది. అంటే 6 years పట్టింది. అక్కడ 6-7 yearsలో డబుల్ అయింది. అంటే 10% వచ్చింది. 1980 నుంచి 1985కి డబుల్ అయింది. 5 yearsలో డబుల్ అయింది. అంటే 15% రిటర్న్ ఇచ్చింది. 1985 నుంచి 1996కి డబుల్ అయింది. 85 నుంచి 11 yearsలో డబుల్ అయింది. హార్డ్లీ 6%, 6-7%. మళ్ళీ 96లో 5,000 ఉన్న గోల్డ్ కాస్త 2007లో 10,000 అయింది. 96 నుంచి 2007 హౌ మెనీ ఇయర్స్ మ్యామ్? 96 నుంచి 2007 లైక్ 11 years. 11 years డబుల్ అయింది. ఆ 2007 నుంచి దేర్ వాజ్ ఎ ర్యాలీ. 2007 to 2011 డబుల్ అయిపోయింది. 5 yearsలో డబుల్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే 2012లో 31,000 ఉన్న గోల్డ్ 2013లో 29, 14లో 28, 15లో 26, 16లో 28, 17లో 29, 18లో 31. 12లో ఎంత ఉందో 2018లో కూడా అంతే ఉంది. అలా అని మధ్యలో తగ్గింది, తగ్గకుండా ఏం లేదు. ఓకే, అంటే గోల్డ్ 6-7 years పాటు పెరగదు, తగ్గుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. దాని తర్వాత 2011లో 26,000 ఉన్న గోల్డ్ 2022లో 52,000 అయింది. అంటే మళ్ళీ 11 yearsలో డబుల్ అయింది. 11 yearsలో డబుల్ అంటే ఇట్స్ హార్డ్లీ 6-7% రిటర్న్. ఈ 2022 నుంచి ఇప్పుడు డబుల్ అయిపోయింది. 50,000 నుంచి 1 lakh. సో దీని తర్వాత ఏది రిపీట్ అవుతుంది? 11 yearsలో డబుల్ రిపీట్ అవుద్దా? 7 yearsలో డబుల్ రిపీట్ అవుద్దా? 19 yearsలో డబుల్ రిపీట్ అవుద్దా? We never know. That depends on global parameters. ఇంకా అదర్ డేటా చాలా ఉంటుంది. ఇండియాలో సెంట్రల్ బ్యాంక్ దగ్గర 800 టన్నులు ఉంది. హౌస్ హోల్డర్స్ దగ్గర 2,500 టన్నులు ఉంది. టెంపుల్స్లో ఒక 1,300 టన్ను ఉంది. ఇదంతా ఎందుకు? దీనివల్ల ఏం ఉపయోగం లేదు కదా. ఎక్కడ ఎంత ఉంది కదా, మన దగ్గర ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్. అవన్నీ చూసి అమ్మో అంటే ఏముంది దాంట్లో, మనకి అమ్మోలో మనకేం లేదు. ఒక ఇండివిజువల్గా నీ ఇంట్లో ఎంత గోల్డ్ ఉంది ఇంపార్టెంట్. సో గోల్డ్ ప్రైస్ ప్రెడిక్ట్ చేయలేము. ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు. ఒక 10 సంవత్సరాల పాటు పెరగకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఇది ఎక్కడి నుంచి చెప్తున్నాం అంటే పాస్ట్ హిస్టరీ అని చెప్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా 2-3 వారాలు బ్యాక్ టు బ్యాక్ వస్తుంది. నేను ప్రెడిక్ట్ చేయలేను, ఎవరిని ప్రెడిక్ట్ చేయలేము కదా. ట్రంపే ఉంటాడు అపార్ట్మెంట్గా, ప్రెడిక్ట్ చేయలేము. ఆయన ఉంటాడో పోతాడో ప్రెడిక్ట్ చేయలేము. బట్ అంటే ఇన్ని అన్సర్టన్ సిచ్యుయేషన్స్ లో గోల్డ్ ప్రైస్ ఈ ప్రైస్ ఉండాలి లేకపోతే తగ్గాలి పెరగాలని హూ విల్ డిసైడ్? ఇట్స్ ఆల్ డిమాండ్ అండ్ సప్లై. డిమాండ్ అండ్ సప్లై. ఎందుకంటే సప్లై తక్కువ ఉంటుంది, లిమిటెడ్ సప్లై. అందుకని ఇంత పెరిగింది. గోల్డ్ అబండెంట్గా ఏమి ఉండదు, గోల్డ్ కాంట్ బి మ్యానుఫ్యాక్చర్ కనుక. సో అందుకని అది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఫియాట్ కరెన్సీ వచ్చాక డాలర్ విపరీతంగా ప్రింట్ చేయడం వలన డాలర్ కన్నా గోల్డ్కి వాల్యూ పెరిగిపోతుంది. యాక్చువల్గా కంట్రీస్ యూజ్ టు రిజర్వ్ ఎయిదర్ యుఎస్ డాలర్ ఆర్ గోల్డ్. ఇప్పుడు చాలా మంది డాలర్ కన్నా గోల్డ్ ఈజ్ స్ట్రాంగ్ అని గోల్డ్ పెడుతున్నారు. అందుకే నేను చెప్తాను ది రియల్ ఎస్టేట్ ఈస్ గోల్డ్, ద రియల్ వాల్యూ ఈస్ ఫర్ గోల్డ్. దెన్ వై ఇప్పుడు హౌస్ హోల్డర్స్ అంటే ఎవరి ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లో వాళ్ళకు ఉంటది కాబట్టి 25,000 ఉంది. ఓకే, టెంపుల్స్ లో ఎవరో
ఆఫర్ చేస్తూ ఉంటారు వాళ్ళ మొక్కుల ప్రకారం, కిరీటాలని ఉంగరాలని అవి ఇస్తుంటారు. కాబట్టి అక్కడ కొంచెం ఉంది. బట్ వై గవర్నమెంట్ దగ్గర చాలా తక్కువ ఉంది, ఆర్బీఐ దగ్గర? కెపాసిటీ ఉండాలి స్టోర్ చేసుకోవడానికి. వీ నీడ్ టు స్పెండ్ కదా. ఇండియా హెస్ గాన్ టు వెరీ 90s లో చాలా స్ట్రగుల్ అయ్యి అక్కడ నుంచి గోల్డ్ అక్యుమిలేట్ చేసాం. మన గోల్డ్ వేరే కంట్రీస్లో కూడా స్టోర్ చేసుకున్నాం. సో కంట్రీ స్పెసిఫిక్. సో యాజ్ అ రిటైలర్గా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా అంటే నేను అంటాను గోల్డ్ కొనుక్కోండి, కానీ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయదు. సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అయితే గోల్డ్ ఈజ్ నాట్ లైక్ ఇన్వెస్ట్మెంట్, బట్ హౌస్ హోల్డ్ పరంగా అయితే మనం వేసుకోవటానికి, లేకపోతే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు బ్యాంక్ లో పెట్టుకోవడానికి అయితే సేఫ్ అండ్ సెక్యూర్. కాబట్టి గోల్డ్ కొనదలుచుకుంటే యాజ్ అన్ ఆర్నమెంట్ ఎనీ టైమ్ బ్లైండ్ గా కొనేసేయండి. ఇఫ్ యూ హ్యావ్ రిక్వైర్మెంట్ ఆఫ్ గోల్డ్ బై ఇట్ యాజ్ అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఆర్నమెంట్, నాట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్. యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ ప్రిడిక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్, బట్ యాజ్ అన్ ఆర్నమెంట్ యూ నీడ్ నాట్ టు ప్రిడిక్ట్. ఇప్పుడు 50 తులాల హారం కొనుక్కుంటేనో 30 తులాలు ఏదో ఒక ఐటమ్ కొనుక్కుంటే ఒక 50 తులాలు పెట్టి మీరు ఒక సెట్ ఆఫ్ గోల్డ్ కొంటే ఒక 10 years పోతే మీ సెట్ పెరగదు తగ్గదు. సో కాబట్టి ప్రైస్ హెస్ గట్ నథింగ్ టు డూ వెన్ యూఆర్ కన్జ్యూమింగ్ ఇట్. మీరు ఆర్నమెంట్ గా వాడుతున్నప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగితే మీకు వచ్చేదేం లేదు, తగ్గితే పోయేదేం లేదు. కానీ ఇన్ బిట్వీన్ మీకు ఏమైనా అత్యవసరం వస్తాయి డబ్బు పరంగా, ఈ ఆర్నమెంట్ మిమ్మల్ని ఆదుకుంటుంది కదా. ఈ ఆర్నమెంట్ ప్లెడ్జ్ చేస్తే ఇన్స్టాంట్ గా మీకు లోన్ వస్తుంది. అయితే ఇన్వెస్ట్ చెయ్యొద్దు అన్నాను కదా. ఎందుకు ఇన్వెస్ట్మెంట్ మాట్లాడను? ఇన్వెస్ట్మెంట్ అంటే వెన్ యూ బై ఇట్ ఇన్ ది ప్యూర్ ఫామ్, కాయిన్ కొన్నాను, బిస్కెట్ కొన్నాను, బార్ కొన్నాను అంటే దట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్. అది వద్దు. ఎందుకంటే మనకి కాయిన్స్ మీద, ప్యూర్ గోల్డ్ మీద లోన్స్ రావు, ప్లెడ్జ్ చేసుకోరు. యాజ్ అన్ ఆర్నమెంట్ ప్లెడ్జ్ చేస్తారు. నేను కాయిన్ కొన్నాను, ఒక బిస్కెట్ కొన్నాను, 10 years ఉన్నాను, గోల్డ్ ప్రైస్ పెరగలేదు, అప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ అంతా జీరో, అంటే గ్రోత్ జీరో కదా. కానీ అదే ఆర్నమెంట్ కొన్నాను, పెరగలేదు, నాకు పోయిందేం లేదు, అనుభవించాను 10 ఏళ్ళ పాటు, ఆస్వాదించాను. సో లైక్ అంటే ఇప్పుడు ఇలాగ బిస్కెట్స్ లాగా బార్స్ లాగా కొనుక్కోవాలి అంటే ఇఫ్ మనం ఫ్యూచర్ లో ఆ టైప్ ఆఫ్ మోడల్స్ చేయించుకోవాలి ఆర్నమెంటల్ గా అంటేనే మనం అలా కొనుక్కోవాలి. అలా కూడా కొనొద్దు. ఇప్పుడు 10 years లో గోల్డ్ పెరగదు అనేది నిజమైతే 10 years నేను బిస్కెట్ కొని పెట్టుకునే బదులు ఈ 10 years బ్యాంక్ ఎఫ్డి చేస్తే కూడా నాకు అమౌంట్ డబుల్ అయిపోద్ది కదా 7% లో. అప్పుడు డబుల్ ది గోల్డ్ వస్తుంది కదా. బ్యాంక్ ఎఫ్డి గ్యారంటీగా డబుల్ అవుద్ది. ఇప్పుడు 7% లో మీరు లాక్ చేసుకుంటే గోల్డ్ నెక్స్ట్ 10 years లో డబుల్ అవుద్దని గ్యారంటీ లేదు. ఒకవేళ అవ్వకపోతే ఇప్పుడు మనం 1947 నుంచి 66 వరకు పెరగలేదు అన్నాం కదా, అలా రిపీట్ అయింది అనుకోండి, మీ 10 grams గోల్డ్ విల్ రిమైన్ 10 grams గోల్డ్. ఇఫ్ అవ్వకుండా ఈ 1 lakh అదే ఒక తులం ఇప్పుడు ఏదైతే 1 lakh ఉందో అది 4 తులాలకు 5 తులాలకు వెళ్ళిపోతే లక్షలకి మీరు అదే ఆ పాసిబిలిటీ లేదు కదా. హార్డ్లీ ఎప్పుడు చూసాం? 1972లో ఒకసారి చూసాం, రీసెంట్ గా ఒకసారి చూసాం. మొత్తం హిస్టరీలో 2 సార్లు అయింది క్విక్ గా. ఇంకా క్విక్ అంటే 6 years అయింది. బట్ 20 years డౌన్ ఉన్నప్పుడు, 8 years డౌన్ ఉన్నప్పుడు అదెందుకు ఫ్యాక్టర్ చేయట్లేదు మీరు? దానికే పాసిబిలిటీ ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు నేను 10 grams గోల్డ్ కాయిన్ కొని పెట్టుకుంటే గోల్డ్ ప్రైస్ పెరగకపోతే నాకు 10 years తర్వాత కూడా అదే ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ ఏ గోల్డ్ కాయిన్, ఈ 10 grams కొనే డబ్బులు నేను బ్యాంక్ అప్డీలు వేసుకుంటే 10 years లో నా మనీ డబుల్ అయిపోద్ది కదా. అప్పుడు నాకు డబుల్ ది గోల్డ్ వస్తుంది కదా వెయిట్. అదే ఆర్నమెంట్ అయితే ఐ నీడ్ నాట్ టు వరీ, పెరిగిందే పర్లేదు, సంబంధం లేదు. మనం వేసుకుంటూ ఉంటాం, పెట్టుకుంటూ ఉంటాం, తెచ్చుకుంటూ ఉంటాం. ఇక గోల్డ్ తగ్గినప్పుడే కొంటాను, అప్పుడే వేసుకుంటాను అంటే పోతాడు ముందే. అది కాదు కదా. సో గోల్డ్ ని ఇన్ ఎనీ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఈజ్ నాట్ వర్త్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. యాజ్ అన్ ఆర్నమెంట్ ఇట్ ఇస్ వర్త్. బీట్ గోల్డ్ ETF, బీట్ డిజిటల్ గోల్డ్, ఇవన్నీ రాంగ్. ఎందుకంటే గోల్డ్ పెరిగితే ఇది పెరుగుతుంది కదా. 10 years గోల్డ్ చెప్తే గోల్డ్ ETF పెరుగుతుందా? పెరగదు. గోల్డ్ కాయిన్ కొంటే దాన్ని నువ్వు కొన్నది కాయిన్ ఇన్వెస్ట్మెంట్ కదా, పెరగదు. అదే ఆర్నమెంట్ అయితే నీకు ఆ టెన్షన్. సో స్టాటిస్టికల్లీ ఒకవేళ పెరిగిన 10 years లో 5%, 6% పెరుగుతుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పరంగా గోల్డ్ ఈజ్ అ బిగ్ నో. బిగ్ నో. యాజ్ అన్ ఆర్నమెంట్ ఈజ్ ఆల్వేస్. నేను ఎర్లియర్ కూడా చెప్పాను, ప్రతి ఫ్యామిలీ పాసిబిలిటీ ఉంటే ట్రై టు అక్యుములేట్ 1 kilo గోల్డ్ యాజ్ ఆర్నమెంట్స్, సో దట్ ఎమర్జెన్సీలో మీకు హెల్ప్ అవుతుంది. దాన్ని ప్లెడ్జ్ చేసి లోన్ తెచ్చుకోవచ్చు, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ. ఇప్పుడు సడన్ గా ఒకళ్ళ దగ్గర ఒక 50 లక్షలు అమౌంట్ ఉంది అనుకోండి, వాళ్ళ ఇంట్లో 30 తులాలో 40 తులాలో గోల్డ్ ఉంది అనుకోండి, అంటే ఇనఫ్ టు వేర్ అన్నలాగా ఉంది అనుకోండి. సో వాళ్ళు దాన్ని మళ్ళీ ఇంకొంచెం ఆర్నమెంటల్ పర్పస్ లో యూజ్ చేసి గోల్డ్ కొనాలా, లేకపోతే ఇంకెక్కడన్నా ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి అంటారా? ఇన్వెస్ట్మెంట్ కి అయితే ఇంకా అసలు గోల్డ్ వద్దని కదా, అది ఆర్నమెంట్ షార్ట్ ఫాల్ ఉంటే కొనుక్కోండి. మనకు కూడా గవర్నమెంట్ ప్రకారం 500 grams ఫర్ మ్యారీడ్ ఫీమేల్ అంటారు, 250 grams ఫర్ అన్మ్యారీడ్, ఫర్ మేల్ ఇట్ ఈస్ 100 grams. సో అది రైట్ అనిపిస్తున్నా. ప్రతి ఫీమేల్ ఇఫ్ పాసిబిలిటీ వాళ్ళ పరిస్థితులు సహకరిస్తే కెన్ గో అప్ టు 500 grams, ½ kilo గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకోవచ్చు. ఇంక ఇంట్లో ఉన్న దాన్ని బట్టి, ఇప్పుడు 2 అమ్మాయిలు ఉంటే వైఫ్ కూడా ఉంటుంది కాబట్టి 1.5 kilo గోల్డ్. ఓకే, 2 అబ్బాయిలు ఉంటే వాళ్ళు వేసుకుని తిరగరు కాబట్టి వైఫ్కి ఒక 500 grams, వీళ్ళిద్దరికి ఒక 100 grams.
నీకు అంతకే ప్రేమ ఉంటే కోడలు కూడా కొనిపెట్టుకో, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు నీకు. సో మీరు ఈ ఇంట్లో వాళ్ళకి ఆర్నమెంట్స్ పరంగా అవకాశం ఉంటే కొనేసేయండి, కానీ అది ఇన్వెస్ట్మెంట్ ప్యూర్ గోల్డ్ కొనద్దు. అది ఇన్వెస్ట్మెంట్ ఆర్నమెంట్ కొన్నా ఓకే, బియాండ్ అ పాయింట్ సమ్ వేస్టేజ్ పోతుంది కానీ విల్ గెట్ ది రిమైనింగ్ కదా. ఎస్, అలా కొనుక్కోవచ్చు. బట్ బార్లలో తీసుకున్నప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటది కదా, వై బ్యాంక్స్ ఆర్ నాట్ అలోయింగ్ ఈ బార్ లో కాయిన్స్ లోన్ ఇవ్వడానికి? మేబీ ప్యూరిటీ చెక్ డిఫికల్ట్ కావచ్చు వాళ్ళకి. ఇప్పుడు మీరు బార్ పెట్టారు, ఆడు బ్యాంకర్ తీసేసుకొని మేనేజర్ ఆడేసాడు, మళ్ళీ బార్ కొని పెడితే మీరు డిస్టింగ్విష్ చేయలేరుగా, ఆర్నమెంట్ మధ్యలో తీసేవాళ్ళాడు కదా. ఇప్పుడు ముగ్గురు పెట్టారు, వీళ్ళందరూ 10 గ్రామ్ కాయిన్ 10 గ్రామ్ కాయిన్ 10 మంది పెట్టారు, వీడు ఒక 8 గ్రామ్స్ పైన 2 ఉంటే ఆట ఆడొచ్చు, ఎవడొచ్చినా తీసి ఇది నీదాన్ని ఇవ్వచ్చు, కానీ ఆర్నమెంట్ ఇవ్వలేడు కదా. ఎంత రిస్క్ ఉంది చూసారా? ద రియల్ రిస్క్ ఏంటంటే ఇప్పుడు కాయిన్ బి సిమిలర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఇప్పుడు మనం ఒక 100 కాయిన్స్ పెడితే వాడు ఒక 80 కాయిన్స్ బయటికి పంపించేసి వాడేసుకున్నా ఎవడొచ్చినా 10 కాయిన్ నుంచి ఇదిగో నీ కాయిన్ అని ఇవ్వచ్చు, కానీ ఆర్నమెంట్ ఇదిగో నీ ఆర్నమెంట్ అంటే అవదు కదా. అసలు ఎలా గుర్తుపడతారు లేడీస్ అది? దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఆస్క్ అండి. అంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అవ్వచ్చు, బట్ మనం బ్యాంక్ లో పెడతాం, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, మళ్ళీ మనం తీసుకునేటప్పుడు మనకి ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తారు, మనం వితౌట్ ఇంటిమేషన్ వెళ్ళినా కూడా. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి చేయరు, అక్కడే ఉంచుతారు. వాడు కొలెటరల్ గా పెట్టుకున్నాడు సేఫ్టీకి. మనం కాయిన్ పెడితే దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది, ఆర్నమెంట్ మిస్యూజ్ చేయలేరు. ఎందుకంటే ఒకసారి వాటిని చూస్తే గుర్తుపట్టేస్తారు, ఈ వంకి నాది కాదు, ఇది ఇక్కడ వంకర లేదు, నువ్వు బెండ్ ఒడ్డుదానికి అంటారని, నువ్వు బెండ్ చేసావని. ఇక అటువంటిది మారితే చంపేస్తారని అక్కడే కదా. అది నా పర్సనల్ ఒపీనియన్. మేబీ ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ ఏదో తీసుకున్నాం అనుకోండి, దాన్ని వాళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఇట్లా చేస్తారు కదా, బట్ గోల్డ్ మనం అక్కడ పెట్టి ఇది ఓన్లీ ప్లేట్స్ కొలెటరల్ అంతే, సేఫ్టీ కొలెటరల్ గా పెట్టి డబ్బులు ఇస్తున్నాడు. నేను నమ్మక గోల్డ్ తీసుకుని అప్పుడు నమ్ముతున్నాడు. మన మీద నమ్మకం లేక మన గోల్డ్ ఉంటే రాకపోతే గోల్డ్ అమ్ముకుంటానని, గోల్డ్ ఈ రోజు 10,000 ఉంటే అటు మనకి 5,000 6,000 ఇస్తాడు లోన్. సో సేఫ్ కొడితే గోల్డ్ అమ్మేసుకుంటాడు, ఒక నోటీస్ మనకి ఇస్తాడు, మన గోల్డ్ అమ్మేసి ఆయన డబ్బులు అయిన అప్పు తీరిపోద్ది. అందుకే కొలాటరల్ గా కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు. సో అంటే విచ్ కంట్రీ విల్ ప్రొడ్యూస్ మోర్ గోల్డ్ అండి? అంటే ఇప్పుడు దుబాయ్కి వెళ్తే తక్కువ రేట్ అంటారు, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్ లో తక్కువ అంటారు. నువ్వు అన్ని యూఎస్డి పర్ ఔన్స్ వేస్తే స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, కానీ అంత తీసుకోవడానికి ఉండదు. ఇంపోర్ట్ కి మనం ట్రావెల్లో లిమిట్స్ ఉంటాయి, ఇంత క్యారీ చేయాలని. 90s లో బాగా తెచ్చారంట చెప్తారు కొంతమంది, అప్పుడు ఈజీగా పట్టుకొచ్చేసారు, రావట్లేదు అన్నారు. అలా తక్కువ ఉన్న హెవీ ట్రావెల్ తట్టడానికి లేదు, కొన్ని ఉన్నాయి స్ట్రాటజీస్ వాడుతున్నారు. దుబాయ్ నుంచి ఫ్రీక్వెంట్గా ఓన్లీ గోల్డ్ తట్టడానికి వెళ్ళే కూడా ఉన్నారు. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్, మనకు అంత ఐడియా లేదు దాని మీద. సో మీరు ఇప్పుడు ఆర్నమెంట్స్ పరంగా ఇన్వెస్ట్ చేసుకోవటం అనేది ఓకే అంటున్నారు యాజ్ అ ఫ్యామిలీ పరంగా. సో ఆర్నమెంటల్ గా తీసుకోవాలి అంటే ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక 3.5 తులం చైన్, దాంట్లో 3.5 తులంకి 3.5 గ్రామ్ వేస్టేజ్ పోయింది నాకు. సో అప్పుడు నేను 3.5 గ్రామ్ వేస్టేజ్ పోయేదానికి కూడా నేను నా చేతి డబ్బులు కడుతున్నట్టే కదా. ఇప్పుడు 10,000 పర్ గ్రామ్ వేసుకుంటే నేను 3.5 గ్రామ్ పోయింది అంటే నాకు 35,000 వేస్ట్ అయిపోయినట్టే కదా అక్కడ. సో హౌ డు వి క్యాలిక్యులేట్ దట్? వేస్ట్ అయితేనే కదా షేప్ వస్తుంది. అలా అంటే మరి కాయిన్ కొనుక్కొని హోల్డ్ చేసి వేసుకుంటే అయిపోద్ది కదా. ఒక మంచి థ్రెడ్ కట్టి కాయిన్ వేసుకుంటే అయిపోద్ది కదా. షేప్ రావాలంటే వేస్టేజ్ ఉంటుంది, అంటే అది బిజినెస్. అంత వేస్టేజ్ ఏం పోదు గోల్డ్, అసలు వేస్టేజ్ పోదేమో కానీ అది బిజినెస్. అయితే ఇప్పుడు ఈ 12-15% 17% పోతుంది కదా, అందుకని ఆర్నమెంట్ కొనంటే తప్పు, లేకపోతే షేప్ రాదు కదా ఇప్పుడు. బట్ ఇప్పుడు షేప్ చేసేటప్పుడు మేబీ అది పౌడర్ ఫామ్ లో కింద పడిపోవచ్చు, వేస్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ కరిగించుకుని కూడా చేసుకుంటారు, అది వాళ్ళ బిజినెస్. అలా అయితే మనం గోల్డ్ బిజినెస్ పెట్టుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేయకూడదు కదా, మనమే చేసుకోవాలి గోల్డ్ స్మిత్. అలా కాదు కదా, అది రాంగ్. అయితే ఇప్పుడు నాకు వేస్టేజ్ పోతుంది కదా అనేది ఒక పెద్ద ఆర్నమెంట్. నీకు 15% వేస్టేజ్ పెద్ద ఇంపార్టెంటా, నీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇంపార్టెంటా కదా. అయినా దానికి కూడా మనకు గోల్డ్ స్కీమ్ ఉంది కదా ఆప్షన్. ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్ టిపికల్గా ఎలా నడుస్తాయి, మీరు 11 months కనుక స్కీమ్ కడితే 11 months కంప్లీట్ అయ్యాక 11 months స్టార్ట్ అయ్యాక మీరు వెళ్తే ఎంత గోల్డ్ ఎక్కువ పెడితే దానికి ఈక్వల్ వెయిట్ ఆర్నమెంట్ ఇస్తాడు. అంటే వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జ్ లేకుండా ఇస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది జ్యువెలర్స్ కదా. అంటే నాకు 17% ప్రాఫిటే కదా. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే మీరు ఎవ్రీ మంత్ గోల్డ్ స్కీమ్ కట్టినప్పుడు మీకు ఆప్షన్ ఉంటుంది, ఆ మంత్ మీరు కొన్న అమౌంట్ ఇచ్చిన రోజు ఆ రోజున్న ప్రైస్ గోల్డ్ మీద కౌంట్ చేస్తారు. అంటే ఇప్పుడు మనం 10,000 పర్ మంత్ పెట్టుకున్నాం అంటే ఇప్పుడు 1 గ్రామ్ కాస్ట్ 9,000 అయితే 9 పాయింట్ ఆ 1,000 రూపాయలకి ఎంత వస్తుందో అదే ఇస్తాడు. 11th month మీకు అక్యుములేట్ అయిన వెయిట్ కి ఈక్వలెంట్ ఆర్నమెంట్ ఇస్తాడు. దట్స్ ఎక్సలెంట్. 17% రిటర్న్ ఓవర్ 11 months. అది కూడా ఈ 17% లాస్ట్ మంత్ పెట్టింది అనేది కూడా 17%. 9th month 10th 8th కదా, దాట్ వర్క్స్ అవుట్ టు బి సంథింగ్ లైక్ 26%. ఈ రోజు ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది, గ్యారంటీ 20% అబోవ్ రిటర్న్ అంటే గోల్డ్ స్కీమే, ఇంకెక్కడ లేదు అంత రిటర్న్. మీరు రిటర్న్స్ కౌంట్ చేస్తే
కదా, దానికి ఈక్వల్ ఆర్నమెంట్ ఇస్తాడు. ఇప్పుడు నేను గోల్డ్ స్కీమ్లో కనుక ఆర్నమెంట్ కొంటే రేపు నాకు వేస్టేజ్ పోయిందన్న ఫీలింగ్ ఎక్కడిది, నేను కట్టలేదు కదా, రేపు దానికి ఈక్వల్ ప్యూర్ గోల్డ్ వస్తుంది కదా నాకు, అప్పుడు కడతాను. బెస్ట్ కదా, సూపర్. అది గోల్డ్ స్కీమ్ ద్వారా ఆర్నమెంట్ కొనటం బెస్ట్. సో అయితే ఇక మనం మంత్లీ ఇది మంది కాదు అనుకొని మనం ఎంత అయితే డబ్బులు డిసైడ్ అవుతున్నామో అంత కట్టుకుంటే బంగారం అక్యుములేట్ అవుతుంది, వేస్టేజ్ సో ఆ వేస్టేజ్ ఏదైతే 15,000 20,000 ఎక్స్ట్రా అవుతుందో దానికి మళ్ళీ ఇంకొక 2 గ్రాములు 3 గ్రాముల బంగారం ఎక్స్ట్రా వస్తుంది. సో బట్ అన్ని గోల్డ్ స్కీమ్స్ ఎంత సేఫ్ గా ఉంటాయి అని మనం ఎవాల్యుయేట్ చేసుకోవటం ఎలాగా? సేఫ్ లేదని అనుకుందాం కాసేపు. ఇప్పుడు ఒక వ్యక్తి గోల్డ్ స్కీమ్ కడుతున్నారు అంటే ప్రతి చిన్న జ్యువెలరీ షాప్ వాళ్ళు కూడా గోల్డ్ స్కీమ్ పెట్టేస్తున్నారు కదా. అందుకని యాక్చువల్ గా అంటే సొసైటీలో ఉన్న ప్రాక్టీస్ లో గోల్డ్ వర్క్ చేసే వాళ్ళే మోర్ హానెస్ట్ గా ఉండకపోతే కష్టమైపోతుంది. ఎందుకంటే ఒక ఆర్నమెంట్ చేయమంటే మనం ముందు డబ్బులు ఇచ్చి వస్తాం. ఈ రోజు మీకు ఈ కార్పొరేట్ అన్నీ వచ్చినాయి. ఎప్పటి నుంచి ఒక మ్యారేజ్ అంటే మనం నమ్మి ఆయనకి 2 లక్షలు ఇస్తే గోల్డ్ చేయడం మొదలు పెడతాడు. కాబట్టి వాళ్ళు ఫ్రాడ్ చేస్తే పూర్తి వ్యవస్థ పోద్ది. కాబట్టి అది కొంచెం డిఫరెంట్ ప్రొఫెషన్. అక్కడ అందరు హానెస్ట్ గా ఉండాల్సింది ఆ బిజినెస్ మోడల్ అది. ఎందుకంటే ఒక లైఫ్ టైం ఎర్నింగ్ తో ఒక మ్యారేజ్ పర్ఫామ్ చేస్తే ఆ మ్యారేజ్ కి ఒక ట్రెడిషన్ కదా, ఇన్ని తులాలు పెట్టాలి, 10 తులాలు 20 తులాలు, అక్కడే గొడవలన్నీ అక్కడ అవుతాయి కదా. అదంతా తీసుకెళ్లి పెట్టేది నువ్వు గోల్డ్ స్మిత్ చేతిలో, ఒక గోల్డ్ షాప్ అతనికి ఇస్తావు. కాబట్టి అతను ఉంటేనే నడుస్తుంది కాబట్టి వాళ్ళ ట్రస్ట్ పోకుండా కాపాడుకున్నారు. ఓకే, కార్పొరేట్స్ వచ్చాక అనుమానాలు వస్తాయి. అయితే ఇక్కడ గోల్డ్ స్కీమ్లో వాళ్ళు షాప్ వాళ్ళు డిఫాల్ట్ చేస్తే ఏంటి, అదే కదా క్వశ్చన్. ఫస్ట్ థింగ్, ఒక వ్యక్తి గోల్డ్ స్కీమ్ కడుతున్నారు అనుకోండి, ఎంత కట్టగలుగుతారు? ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు ఒక వ్యక్తి శాలరీ ఒక ₹1,00,000 ఉంది, ₹1,00,000 మంత్లీ శాలరీ, ఇది సోలో బ్రెడ్ విన్నర్, ఈయన ఒకటే సంపాదిస్తారు. నెలకి ఎంత గోల్డ్ స్కీమ్ కడతారండి అమౌంట్? మాక్సిమం టు మాక్సిమం 10,000 కడతారు. ఎస్, డన్. 11 నెలలు కడితే కట్టింది ఎంత? 1,10,000. నిజానికి ఆడు ఎత్తేసాడు అనుకోండి, గోల్డ్ స్కీమ్ గోల్డ్ షాప్ అతను ఎత్తేసాడు. అప్పుడు మీ లాస్ ఎంత? 1,10,000. అంటే 1 మంత్ ఇన్కమ్ పోద్ది. 1 మంత్ ఇన్కమ్ పోతే ఏమన్నా ప్రాణాలు తీసుకుంటాడా? అదే లైఫ్ పోయేంత కాదు కదా, రిస్క్ లేదని చెప్పట్లా. ఇది క్లియర్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజన్ ఉంది, అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్ అంటారు దీన్ని. ఇట్స్ నాట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ నడపకూడదు. అడ్వాన్స్ పర్చేజ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవడానికి ఏదైనా ఒక కంపెనీ కస్టమర్ దగ్గర 11 మంత్స్ ముందుగా అడ్వాన్స్ తీసుకోవచ్చు. 11 మంత్స్ తర్వాత అడ్వాన్స్గా ఉండకూడదు, ట్రాన్సాక్షన్ అయిపోవాలి. వీళ్ళు దీన్ని అందుకే అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్ లాగా మనకి ఇచ్చి 11 మంత్స్ సెటిల్ చేస్తారు, దాని ఎక్స్చేంజ్ ఉండదు. ఓకే, ఇన్ ద ప్రాసెస్ ఆయన ఇంటెన్షన్ బాగోక లేకపోతే అయినా లాస్ అయిపోయి లాస్ చేస్తే మనం పోయేది 1 మంత్ జీతం. 1 మంత్ జీతానికి లైఫ్ ఏం పోదు కదా. ఎక్కువ పెడితే రెండింటి పెట్టిన అంటే ఒక దగ్గర పెడితే బిగ్గర్ ఆర్నమెంట్ వస్తుంది అనుకోండి. 1 మంత్ సాలరీలో లైఫ్ ఏం పోదు. ఇప్పుడు ఒక 30 లక్షల స్థలం కొంటే నేను ఆలోచించాలి, ఇది కబ్జా అయితే ఏంది నా పర్సన్ 0 అయింది. ఇక్కడ ఇది ఏం చేయగలుగుతాడు మనని? 1 మంతే కదా. ఇంకా దానికి తోడు కొంత అడిషనల్ అమౌంట్ వేసుకొని తీసుకోవచ్చు. కాబట్టి రిస్క్ లేదని చెప్పట్లేదు. ఇట్ ఇస్ ఇన్ ఏ వే రెగ్యులేటెడ్ యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్. 11 మంత్స్ అడ్వాన్స్ పర్చేస్ స్కీమ్ అది. రెగ్యులేటరీ ఉంటే కూడా అన్ని రెగ్యులేటరీ ఉన్నాక కూడా ఫ్రాడ్ జరుగుతుంది. అలా జరిగితే కూడా మన లైఫ్ పోయేంత థ్రెట్లోకి ఏం వెళ్ళట్లేదు. మీరు పెడుతున్న అమౌంట్ ఎంత? మీ మంత్లీ సాలరీలో 10%, 15, 20, దాని బియాండ్ ఎవరు పెడతారు? ఎవరు పెట్టలేరు. 1 నెల 2 నెలల జీతాలు పోతే ఎవరి జీతం ఆగిపోదు అక్కడ. కాబట్టి ధైర్యంగా గోల్డ్ స్కీమ్స్ కట్టుకోండి. ట్రై టు అక్యుములేట్ 1 kilo గోల్డ్ ఆర్నమెంట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యువర్ డాటర్, యువర్ వైఫ్, యువర్ మదర్. అప్పుడు 1 kilo గోల్డ్ ఆర్నమెంట్స్ మీ దగ్గర ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా ధైర్యంగా నిద్రపడుతుంది. నిద్రకి దీనికి సంబంధం ఏంటంటే, ఈరోజు కిలో గోల్డ్ ₹1,00,00,000 అయిపోయినట్టే కదా, 90 లక్షలు అయిపోయినట్టే కదా. 90 లక్షలు అయినప్పుడు ఇది తీసుకెళ్ళి కనుక బ్యాంకులో వేస్తే 40 లక్షల లోన్ ఫాట్మని ఇస్తాడు. ఎనీ టైం నిమిషంలో ఇలా వెళ్ళి అలా 40 లక్షలు వేసుకుంటే ధైర్యమే కదా. నీకు ఏ అవసరం వచ్చినా ఆదుకుంటుంది కదా. ఇదే వేరే ఒక ఇల్లు ఉంటే వస్తుందా? అరగంటలో లోన్ వస్తుంది, ఇంటి మీద స్థలం మీద వస్తుందా? ఇక్కడ వస్తుంది కదా. కాబట్టి 3 కోట్లు రియల్ ఎస్టేట్ కొన్న వ్యక్తివి గోల్డ్లో కూడా పెట్టు, ఒక 50 లక్షలు ₹1,00,00,000. అది కూడా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్. ఇది మాత్రమే సేఫ్ గార్డ్ చేస్తుంది. గ్లోబల్ అన్సర్టెన్సీ ఉంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ పర్చేజింగ్ గోల్డ్. ఇప్పుడు చాలా డేటా ఉంది, చైనా ఎందుకు ఉంది, అది ఎందుకు ఉంది అంటే వాళ్ళు దే రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్డ్. మనం కూడా తీసుకోవాలి, కానీ వాడంటే ప్యూర్ గోల్డ్ కొనాలి. ఎందుకంటే ఆర్బీఐ వాడు మళ్ళీ వేసుకోవడుగా, మనం వేసుకునే అవకాశం ఉంది కదా. మనం ఆర్నమెంట్ కొందాము, అవకాశం ఉంటే ఆ ఆర్నమెంట్ని స్కీమ్ ద్వారా కొందాం. నేనైతే చెప్తాను, చాలా మందికి ఒక ఛాలెంజ్ ఏమొస్తుందంటే, కొన్ని ప్రాపర్టీస్ అమ్మినప్పుడు యాజ్ ఎ ట్రాన్సాక్షన్గా క్యాష్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మేజర్ బిల్డర్స్ ఆ క్యాష్ తీసుకోరు, కాలేజెస్ క్యాష్ తీసుకోరు, కారు కొందంటే కారు వాడు క్యాష్ తీసుకోడు. యాక్చువల్గా హాస్పిటల్ వాళ్ళు కూడా క్యాష్ తీసుకుని వీల్లేదు 2 లక్షల నుంచి. ఆ క్యాష్తో స్ట్రక్ అయితే ఏమంటే ఏమైనా చిన్న జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, ఎవరు ఎలా చేస్తారు వెళ్ళి అది ఇచ్చి జ్యువెలరీ తెచ్చి పెట్టేసుకోండి, హ్యాపీ. మీకు ఆర్నమెంట్ వస్తే దట్స్ వైట్, ప్లెడ్ చేస్తే వైట్ వస్తుంది. కానీ మీ దగ్గర క్యాష్ ఉంటే అది వైట్ కాదు, బ్లాక్.
మీరు ల్యాండ్ కొని అమ్మితే వచ్చేది బ్లాక్, గోల్డ్ హ్యాపీగా వైట్గా కన్వర్ట్ అయిపోతుంది. అది కూడా అమ్మకుండా వాడేసుకోవచ్చు. నీ దగ్గర గోల్డ్ అమ్మకుండా వాడేసుకోవచ్చు. ఇంట్లో పెట్టే బదులు లాకర్లో పెడతాం, అదే లాకర్ ఏదో ఈ పక్క లాకర్లో బ్యాంక్ లాకర్లో పెట్టుకొని డబ్బులు ఇస్తాడు కదా. సో దట్స్ అన్ ఎక్సలెంట్ టూల్. గోల్డ్ కొనండి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్, నాట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ని ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. పెరుగుతుంది, విపరీతంగా పెరుగుద్ది, 2 లక్షలు అవుద్ది, 4 లక్షలు అవుద్ది, 10 అవుద్ది, అవుతుందేమో. కానీ ఏ పీరియడ్లో అవుతుంది, అప్పుడు రిటర్న్ ఎంత, పర్సంటేజ్ ఎంత? 8% అండి గోల్డ్ హిస్టారికల్ ఇచ్చింది, 7 to 8%. ఇట్లా షార్ట్ టర్మ్లో 3 yearsలో డబుల్ అయినప్పుడు 20%, 24%. కానీ లాంగ్ టర్మ్ 8. సో గోల్డ్ కొంటే ఓన్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్నమెంట్ కొనండి. గోల్డ్ స్కీమ్ ద్వారా కొనుక్కోవడం మొత్తము. ప్రతి ఫ్యామిలీ సాధ్యమైనంత ఎక్కువ గోల్డ్ అక్యుములేట్ చేయండి. మీకున్న టోటల్ ఆస్తిలో అంటే ఒక 4 కోట్లు ఉంది నా ల్యాండ్, పొలాలు, ఇల్లు అంతా కలిపి అంటే దాంట్లో కనీసం ఒక 20% గోల్డ్ ఇచ్చుకోండి, ఏం కాదు, నథింగ్ రాంగ్. ఇది చాలా ధైర్యాన్ని. తులాల గోల్డ్ కొనుక్కోవటం ఒక్కసారిగా అంటే ₹1,00,000 మించి వెళ్ళిపోద్దేమో అన్న భయంతో కొనుక్కోవటం బెస్టా, లేకపోతే తగ్గుతుందేమో అని కొంచెం లీజర్గా కొనుక్కోవటం బెస్టా? ఫంక్షన్ ఉంది, నీరింగ్ ఫంక్షన్ నెక్స్ట్ ఇయర్ ఉంది, అప్పుడు కావాలి కదా. ఇంకా టైం ఎక్కడ ఉంది మీకు, 1 year కదా. యూ స్టార్ట్ బయింగ్ ఇట్ ఫ్రమ్ టుడే. లేదా డబ్బులు ఉంటే మొత్తం కొని పక్కన పెట్టుకోండి. 1-2 yearsలో పెళ్ళి ఉంటే ముందే కొనుక్కోండి. ఒకవేళ తగ్గుద్దన్నా అది గ్యారంటీ లేదు కదా తగ్గుద్దని. మీ దగ్గర డబ్బులు రెడీగా ఉంటే కొనేసుకోండి కదా. అది ఆర్నమెంట్ కొనేసుకోండి, ఇంకా అస్సలు ప్రెడిక్ట్ చేయొద్దు, అస్సలు ప్రెడిక్ట్ చేయొద్దు. మార్కెట్ని గోల్డ్ ప్రైస్ని ప్రెడిక్ట్ చేయడం ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు ఎవరో ఒక అతను ప్రెడిక్ట్ చేశారు, గోల్డ్ విల్ గో బ్యాక్ టు మోర్గాన్ స్టాన్లీ, ఎవరో ఈక్విటీ అనలిస్టులు, గోల్డ్ అనలిస్టులు, తగ్గిపోద్ది, మళ్ళీ ఆఫ్ రేట్కి వెళ్ళిపోద్ది, 40% పడిపోద్ది అన్నారు. జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆర్నమెంట్ అయితే జరిగినా జరగకపోయినా నాకు ప్రాబ్లం లేదు. అది నమ్మి నేను వెయిట్ చేసి పెరిగితే ఐ షుడ్ ఫీల్ బ్యాడ్. నేను కొంటే కన్జ్యూమ్ చేస్తాను కాబట్టి ఐ నీడ్ నాట్ టు ఫీల్ బ్యాడ్. సో గోల్డ్ కొనుక్కోవటమే రైట్ యాజ్ ఎ ఆర్నమెంట్. సో పెరుగుతుంది అన్న భయంతో కొనేసుకోకర్లేదు, తగ్గుతుంది అన్న దాంతో ఆగక్కర్లేదు. అక్కర్లేదు, అది ఆర్నమెంట్ కొనేసుకోండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ది వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్.